హాయ్ సార్. సో, తెలంగాణలో ఫస్ట్ టైమ్ జీటీఏ కన్వెన్షన్ అనేది జరుపుతున్నారు. సో, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అండ్ మీ పేరు, మీరెక్కడి నుంచి వచ్చారు? My name is Dr. Kusma Suryakram. I'm working for Telangana Tourism, and as well as I worked for Andhra Pradesh Tourism also previously. So, ఇప్పుడు ఆఫ్టర్ తెలంగాణ సపరేట్ అయిన తర్వాత ప్రపంచంలో మన తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి అసలు ఆ ఉనికి తెలియాలనే ఉద్దేశంతో ఈ జీటీఏ స్థాపించారు. అది చాలా మంచి తరుణం. ఎందుకంటే ప్రపంచంలో ఇక్కడ నుంచి వెళ్ళి వేరే దేశాల్లో స్థిరపడినా ఎక్కడికి వెళ్ళినా కూడా మన మాతృభూమిని మర్చిపోము. ఇప్పుడు నేను కూడా పల్లెటూరు నుంచి సిటీకి మైగ్రేట్ అయ్యి వచ్చాను. మీ ఊరు ఎక్కడ అంటే నేను కంపల్సరీ నా నేటివ్ ప్లేస్ చెప్తాను. సో మనం కంట్రీకి వెళ్ళినా వేరే కంట్రీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఎక్కడ అంటే నేను ఇండియా అనో లేదా తెలంగాణనో అలా చెప్తుంటాం. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళందరినీ కూడా ఒకే గొడుగు కిందికి తీసుకురావడం అనేది చాలా గుడ్ యాక్టివిటీ. జీటీఏ ఎన్నో అసోసియేషన్స్ డిఫరెంట్ అసోసియేషన్స్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాయి చాలా. కానీ ఇది ఏంటంటే తెలంగాణ వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళినా ఒక ప్లాట్ఫామ్ తీసుకురావడం అనేది చాలా అరుదు. సో ఇట్ ఈస్ అ గ్రేట్ యాక్టివిటీ. ఎందుకంటే మన మూలాలని మర్చిపోకుండా మళ్ళీ మన మూలాలు మన డిఎన్ఏ ఎక్కడ ఉన్నదో వెతుక్కొని అక్కడికి వచ్చి నా డిఎన్ఏకి సంబంధించిన వాళ్ళకి నేను హెల్ప్ చేయాలనే ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అవకాశం రాదు అందరికి. ఎందుకంటే అంత బిజీ లైఫ్లో అక్కడుండి ఇక్కడికి వచ్చి ఎవరు హెల్ప్ చేయాలి అనే ఉద్దేశం ఉంటుంది. కానీ ఈ ప్లాట్ఫామ్ ఇప్పుడు గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ జీటీఏ ఫౌండేషన్ అనేది ఇట్ ఈస్ అ గుడ్ ప్లాట్ఫామ్. ఎవరైనా ఇక్కడికి వచ్చి ఎక్కడ ప్రపంచంలో నలుమూలలు ఎక్కడ ఉన్నా కూడా జీటీఏ దగ్గరికి వస్తే వాళ్ళు వాళ్ళ సొంత ఊరికి కానీ సొంత ల్యాండ్కి కానీ సొంత రాష్ట్రానికి కనెక్టివిటీ అయ్యి అక్కడ వాళ్ళకి సర్వీస్ ఇచ్చే విధంగా ఈ జీటీఏ ఫామ్ అయింది. ఇక్కడికి పొద్దున్న నుండి నిన్నటి నుండి నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఈజీగా కనెక్టింగ్ గ్లోబల్ టు లోకల్. సో జీటీఏ నాట్ ఓన్లీ గ్లోబల్ ఫర్ గ్రాస్ రూట్ నుండి కూడా రూట్ టు గ్లోబల్ వరకు మనం కనెక్ట్ అయ్యి వాళ్ళ దగ్గరికి కూడా సర్వీసెస్ ఇవ్వాలి. కొన్ని సర్వీసెస్ చాలా వరల్డ్లో కానీ సొసైటీలో మనకు ఎన్జిఓస్ చాలా ఆర్గనైజేషన్స్ వర్క్ చేస్తుంటాయి. కానీ ప్రతి ఒక్కరికి సర్వీస్ ఎక్కడ అందదు. ఏదో కొన్ని ప్లేస్ వరకు ఉంటాయి. ఎందుకంటే మన చాలా ఎక్కువ జనాభా ఉన్న దేశం, రాష్ట్రం కూడా ఎక్కువ జనాభా ఉన్నది. కాబట్టి ఈ జీటీఏ ఇప్పుడు ప్రతి డిస్టిక్లో ఒక కమిటీ ఫామ్ చేశారు. దానివల్ల ప్రతి విలేజ్ టు డిస్టిక్ టు స్టేట్ టు కంట్రీ టు ఓవరాల్ జీటీఏ ఫౌండేషన్స్కి బాగా కనెక్టివిటీ ఉంది. సో కనెక్టివిటీ వల్ల ఏమవుతుందంటే సర్వీస్ అనేది ఎవరు డొనేషన్ ఇచ్చినా ఎవరు హెల్ప్ చేయాలనుకున్నా ఆ సర్వీస్ గ్రాస్ రూట్ లెవెల్లో ప్రతి కార్నర్ విలేజ్కి కూడా వెళ్తుంది. సో అది బాగా నచ్చింది. ఇంతకుముందు ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నా దిస్ ఈజ్ అ డిఫరెంట్. ఫస్ట్ టైం ఇట్స్ చాలా గ్రాండ్గా ఆర్గనైజ్ చేశారు. ఆర్గనైజ్ కంటే ముఖ్యం ద మోటో ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ప్లస్ ఇక్కడ ఉన్న అందరు డాక్టర్స్ కానీ ఆల్ ప్రొఫెషనల్స్ ఇండస్ట్రియలిస్టు అందరు కూడా కార్పొరేట్ వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ చాలా ఎంతూజియాస్ట్ ఉన్నారు. సో ఇంకా ఇది ఫస్ట్ కన్వెన్షనే కానీ నెక్స్ట్ సెకండ్ థర్డ్ కన్వెన్షన్ వరకు ఇది చాలా గ్రాస్ రూట్ లెవెల్లో మన తెలంగాణ ఉద్యమం ప్రతి వాడవాడకి ఎలా వెళ్ళిపోయిందో జీటీఏ కూడా అలానే వెళ్ళిపోతుంది. సో ఆ కాన్సెప్ట్ అలా బాగుంది. సో ఇట్స్ ఏ నైస్ కండక్ట్. థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆర్గనైజర్స్ జీటీఏ ఫౌండర్స్ అండ్ హూ ఇస్ ఇన్వాల్వ్డ్ ఫర్ తెలంగాణ పీపుల్. సో తెలంగాణ పీపుల్కి వర్క్ చేయాలనే ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న గ్లోబలైజేషన్లో అందరూ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. సో కానీ లోకల్ వాళ్ళని పట్టించుకొని ఇక్కడ వాళ్ళకు సర్వీస్ చేయడం అనేది మళ్ళీ థింకింగ్ చేసి రీబ్యాక్ వచ్చి మన మూలాలకి సర్వీస్ చేయాలనే ఉద్దేశంలో ఏర్పడే ఈ జీటీఏ ఫౌండేషన్ ఇస్ ఎ గ్రేట్. ఐఎమ్ సెల్యూట్ టు ద జీటీఏ టీమ్ అండ్ మల్లారెడ్డి టీమ్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్.